గుంటూరుకి చెందిన సౌమ్య నర్సింగ్ కళాశాలలో విద్యాభ్యాసం చేస్తున్న తన కుమార్తె మృతి చెందిందని తల్లి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే అంశంపై సోమవారం కలెక్టర్ కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్ కార్యక్రమానికి హాజరై ఆమె ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో తల్లి కృష్ణవేణి మాట్లాడుతూ తన కుమార్తె మరణానికి సౌమ్య నర్సింగ్ కళాశాల యాజమాన్యమే కారణమని అన్నారు. ఆరోగ్యం బాగాలేకపోయినా సెలవులు ఇవ్వకుండా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని ఆమె ఆరోపించారు. తన కుమార్తెకు జరిగిన అన్యాయం మరి ఎవరికీ జరగకూడదని కన్నీటి పర్యంతమయ్యారు. కరెస్పాండెంట్ సమిత్ చంద్రపై చర్యలు తీసుకోవాలి. సౌమ్య మెడికల్ కాలేజ్ పై చర్యలు తీసుకోవాలి. సౌమ్య మెడికల్ కాలేజ్ పై చర్యలు తీసుకోవాలి. అక్కడ ఉన్న యజమాన్యంపై చర్యలు తీసుకోవాలి. పోలీసులు దీనిపైన తొందరగా స్పందించాలి. నా పేరు కృష్ణవేణి, మాది కన్నవరం. మా పాప ఇలా సీట్ వచ్చిందని మమ్మల్ని తీసుకొచ్చి ఫోన్ల మీద ఫోన్లు చేసి మమ్మల్ని పిలిచేవాడి. సౌమ్య నర్సింగ్ కాలేజీ గుంటూరు మనీ హోటల్ సెంటర్ మారుతి నగర్. ఒక పాపని ఇదవనివ్వడండి. హాస్టల్లోకి వెళ్తే ఒక మంచి నీళ్ళు సార్ 3 సంవత్సరాలు అయిందండి. పాపకు జ్వరం వచ్చిందని వాళ్లే ఫోన్ చేశారు. వెళ్ళి తీసుకొచ్చాం, చూపించాం. ఒక వారం అయిన తర్వాత నేను సెలవులు ఇవ్వను అని అంటే వారాన్ని లెటర్ రాశాడు. పెడితే 15 రోజులకు రాస్తే మానస మేడం అని ఆమె లెటర్ కొట్టేసేసి నువ్వు మళ్ళీ 15 రోజులు ఎలా సెలవు పెడతావు, నీకు మార్కులు ఎలా వేయాలని చెప్పి లెటర్ కొట్టేపిచ్చి వారం రోజులు ఉంది. అన్ని రోజులు ఫీవర్ తో ఉన్న పాపని వారం రోజులకే అవన్నీ కొట్టేపిస్తే మళ్ళీ పోనీలమ్మ అని మళ్ళీ వారం రోజులకి లెటర్ రాసి ఇచ్చింది. అంత ఆరోగ్యం బాగోని పిల్లని సపోర్ట్ ఎవరి పిల్లలను కూడా తీసుకొని రాపించుకోమని చెప్పలేదు మానసి మేడం అన్నాం. సరేలే అని చెప్పి మళ్ళీ అలా లెటర్ రాసిన తర్వాత మళ్ళీ ఫోన్ చేసింది. మీరు ఇన్ని రోజులు సెలవులు పెడితే మీ పిల్లకి మార్కులు రావు, మీ పిల్ల పాస్ అవ్వదు, చదువులో మీరు ఫెయిల్ అయిపోయినా నన్ను అడగొద్దు అంటే ఆరోగ్యం ముఖ్యమా చదువు ముఖ్యమా? చదువు బాగుండి ఆరోగ్యంగా ఉంటే ఎప్పటికైనా ఈ సంవత్సరం అయితే నెక్స్ట్ ఇయర్ రాసుకుంటాం. మా పాప గురించి మాకు లేని బాధ నువ్వు అంత తెలియవలసిందేంటి అని పంపించనంటే పంపించనుంది. 2 సార్లు కళ్ళు తిరిగి పడిపోయిన తర్వాత అప్పుడు ఏమైద్దాని అనుకొని అప్పుడు సివియర్ అయిపోయిన తర్వాత తీసి పంపించాడు. మీ అమ్మాయికి అలా చేసిందా? హాస్టల్ మొత్తం అంతేనండి. అసలు హాస్టల్ మొత్తం అంతే. అసలు ఆ హాస్టల్ కరెక్ట్ కాదు. ఒక వాటర్ ఉండదు, ఒక వాష్రూమ్ కు డోర్ ఉండదు, ఒక ఫ్యాన్ తిరగదు. ఇలా వెళ్ళి నా పాప చెవట్లతో కూర్చుంటే ఒక ఫ్యాన్ తిరిగింది లేదు, ఒక లైట్ వెలిగింది లేదు. అదేమంటే నేను బాగు చేయించాను, నేను లెటర్లు పెట్టానంటదా మానసి మేడం. 3 సంవత్సరాల నుంచి అమ్మాయి చదువుతుంది కదా, అప్పుడు ఎప్పుడు మీరు అడగలేదా? అడగడానికి లేదండి. ఎవరన్నా ఇప్పుడు నేను నోరు తెరిచి అడిగాను అనుకో మా పాపని టార్గెట్ చేస్తాడు. ఇంకొకరు నోరు తెరిస్తే ఇంకొకరు టార్గెట్. అట్లా ఎవరి కాళ్ళము లేని వాళ్ళం ఎంతవరకు వదుకొని ఉండనమ్మా, చదువుకోవాలి. కాకపోతే ఇంకొక సంవత్సరం ఓపిక పట్టండి అమ్మా అని పిల్లలకి సర్ది చెప్పుకుంటూ వచ్చాం. అలాగే వాళ్ళు కూడా కొన్ని విషయాలు మాకు చెప్పని రోజులు ఉన్నాయి. ఎన్నో అసభ్యకరమైన బూతులు తిడతాడు, లంజలారంటాడు, చండాలమైన మాటలు. ఒక్కొక్కసారి అయితే ఆడపిల్లకి పుట్టుడే అనవసరం అనిపించింది. అందరిని బూతులు తిడతాడు. ఏం జరిగింది? మీ అమ్మాయి మీకు ఫోన్ చేసి జరిపోయింది. తీసుకెళ్ళాము, హాస్పిటల్లో చూపించాము. బాడీ పార్ట్స్ అన్ని ఫెయిల్ అయిపోయినాయి అన్నారు. అదేంటండి అని అంటే మొత్తం టీవీ వచ్చేసిందమ్మా. ఎప్పుడో వచ్చింది, పాపకి తెలుసుకోలేదు. మొత్తం అవయవాలన్నీ పాడైపోయినాయి అన్నారు. పట్టుమని వారం రోజులు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుందండి. పాప చనిపోయిందండి అని ఫోన్ చేస్తే ఈ విషయం చెప్పడానికి ఫోన్ చేసావా అని అడిగాడు. మీ దగ్గర 3 సంవత్సరాలు చదివిన పాప చనిపోయిందంటే మీరు ఏమనాలి? అయ్యో ఎలా జరిగిందమ్మా అని అడగాలి. ఈ విషయం చెప్పడానికి తెల్లారికట్ట ఫోన్ చేసావా, ఈ వార్త చెప్పడానికి అన్నాడు. ఈ విషయం గురించి ఉన్నతాధికారులకు కంప్లైంట్ ఇచ్చారా? నేను ఇవ్వలేదండి. మా ఆయన గారికి పక్షవాతం, ఆయన్ని చూసుకొని ఇటు పిల్లతోటి నేను ఎవరికి కంప్లైంట్ ఇవ్వలేదు. నేను ఎవరితోటి ఏం చెప్పుకోలేదు. తీసుకెళ్ళిన తర్వాత కూడా మీరు కంప్లైంట్ ఎవరికి ఇవ్వలేదండి. నేను ఎందుకు తెలుసుకోలేదు? ఇవ్వద్దన్నారా? ఎవరు? నేనే ఇవ్వలేదండి. నేనే ఇవ్వలేదు కంప్లైంట్. ఎవరి దగ్గరికి వెళ్ళాలో నాకు తెలియలేదు. నేను ఎవరికి కంప్లైంట్ అయితే ఇవ్వలేదు. ఇస్తానండి. ఇప్పుడు నాకు న్యాయం జరగలేదు. ఇప్పుడు ఈ పిల్లల విషయంలో నాకు వాళ్ళు ఎలాంటి న్యాయం కోరుకుంటున్నారు? నా పిల్లలాగా ఏ పిల్ల పాడవటానికి లేదు. వాళ్ళ జీవితాలు బాగుండాలి, వాళ్ళ భవిష్యత్తులు బాగుండాలంటే ఆ కాలేజీ మార్చాలి.
ఆ కాలేజీ అనేది అసలు కరెక్ట్ కాదు. ఆ సార్ అన్నైనా కరెక్ట్ కాదు. ఆ కాలేజీకి అసలు ఆ కాలేజీ మూతపడాలి. ఈ పిల్లలు 1 ఇయర్ ఉంది కాబట్టి వాళ్ళని వేరే చోటికి ఎక్కడికన్నా మార్చండి. లేకపోతే ఇది పెద్ద ఇష్యూ అయితే ధర్నా దాకా కూడా వెళ్తాం.